హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ అయితే ఇక్కడ చూపించబోతున్నానండి. మగ్గం వర్క్ బ్లౌజ్ అనేసరికి ఎవరికో కానీ తొందరగా రాదనమాట కటింగు. భయపడుతూ ఉంటారు. అలా భయం లేకుండా ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈరోజైతే మనం చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఫుల్ హ్యాండ్స్ ఇవ్వకుండా మనకి హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చి వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. అది కూడా ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చెప్తాను. లైనింగ్ని అయితే ఇలా 4 మడతలు అయితే వేసాను. ముందే వాష్ చేసుకొని ఐరన్ చేసుకోండి, మళ్ళీ షింక్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎమింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని నార్మల్గా అయితే 10 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి ఫుల్ హ్యాండ్స్. అదే ఫుల్ హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ అంటారు కదా, అవి 10 నుంచి 10:30, 11, 11:30, 12. ఇంకా అంతకన్నా పొడవైతే ఇంకెవరు పెట్టుకోరు. ఎల్బో హ్యాండ్స్ అంటే పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. మా చేతి కిందకు వచ్చినా పర్వాలేదు అనుకున్నట్టు వాళ్ళు అయితే పెట్టుకుంటారు. ఇక్కడ నేను వచ్చేసి 10:30 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 10:30 అంటే ఇటు కూడా 10:30. 10:30 అంటే మనకి హాఫ్ ఇంచి స్టిచ్చింగ్లో పోతే 10 అయితే మనకి హ్యాండ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. చంక డౌను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని, ఇది ఎవరికైనా అంతే, చంక లోపల 2.5 లేదా 3 ఇంచుల వరకు మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలానే వీళ్ళ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ చంక లూజ్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పెట్టేసేసుకొని చివర కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇక్కడ చంక లోపల ఏంటంటే మనకి అతుకులు వస్తాయి, కొంచెం పీస్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. అలానే ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంది మనకి. వెడల్పు చూద్దాము. ఇది మనం కుట్టిందే, పొడవు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని స్కేల్ తోటి మన కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇలా చంక డౌన్ని కలిపేసుకోండి. ఎప్పుడైనా మీకు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ లేనప్పుడు పొడవు కొలుసుకొని ఇటు సైడ్ 3 ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుందండి చంక డౌను. ఇట్లా కట్ చేసేసుకోండి. కొంతమంది ఏంటంటే అయ్యో వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇవ్వలేదు మనకు తెలియదు అలా ఇలా అనుకుంటారు. అలా ఏముండదు. పొడవు తెలిస్తే సరిపోతుంది. చేయి పొడవు. ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఒక ఎక్కువనే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా, వాళ్ళు ఖర్చు ఎక్కువనే పెట్టమన్నారు కాబట్టి ఒక 3 ఇంచుల వరకు నేను ఖర్చు అయితే పెడతాను. మా నార్మల్గా అయితే 2 ఇంచులు ఉంటుంది. ఇక్కడ చంక డౌన్ కూడా నేను మార్క్ చేశాను. అప్పుడే కట్ చేయట్లేదు, మనం కుట్టేటప్పుడు కట్ చేద్దాం. హ్యాండ్స్ అయితే తీసాం కదా. ఇప్పుడు వెనక పార్ట్ వాళ్ళ బ్లౌజు ఇట్లా మడత పెట్టేసుకొని వాళ్ళ కుట్టు కంటే కూడా 3 ఇంచుల ఎక్స్ట్రానే తీసాను. ఇలా ఎక్కువ రేటు బ్లౌజులు ఏంటంటే కొంచెం ఖర్చు ఎక్కువనే పెట్టమంటారు. కస్టమర్లు కూడా ఖర్చు ఎక్కువనే పెట్టమంటారు. కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ నడుము పెంచుతున్నాను నేను. 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి కొలుసుకోవాలి. మనం ఏదైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టామో అక్కడ చివరి నుంచి కొలవకుండా గీత దగ్గర నుంచి కొలుసుకోండి. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు మొత్తం అంతా ఎంత పొడవు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని అదే పొడవు ఆ చివరి కూడా మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ లాగైతే మీరు దీన్ని డ్రా చేసేసుకోండి. కింద కూడా ఎంత వెడల్పు వచ్చిందో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి 12.5 ఇంచులు వచ్చిందనమాట. ఈ 12.5ని పైన కూడా ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఒక బాక్స్ లాగా వేసేసుకుంటే మీకు ఏంటంటే కటింగ్ అనేది ఈజీ అయిపోద్ది అనమాట. ఈ బాక్స్లోనే మనం డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. ఇట్లా బాక్స్లా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి నేను 2 ఇంచులు అయితే తీస్తున్నాను నీకు. అలానే మనం స్టిచ్చింగ్ పట్టుకునేసరికి 2.5 వచ్చేస్తుంది. షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇక్కడ.
ఆల్రెడీ గీత పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా మార్క్ చేసేసుకుని ఇప్పుడు మొత్తం ఎంత ఉంచిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే 6 ఇంచులు అయితే వచ్చింది. ఇదే 6 ఇంచులు మిడిల్లో ఒకసారి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని డౌన్ కూడా 6 ఇంచుల దగ్గర అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 6 దగ్గర మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ 2 గీతల్ని కలిపేసుకోండి. ఇలా ఇప్పుడు వచ్చేసి 1.5 దగ్గర నేను చంక రౌండ్ అయితే తిప్పుతాను. 1.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ మూల మీద నుంచి దీన్ని ఇప్పుడు రౌండ్గా తిప్పేసేయండి. నెక్ అయితే అప్పుడే కట్ చేయట్లేదు. ఇది వెడల్పు చూసుకోండి ఒకసారి. నెక్ వెడల్పు ఎంత ఉంది, అలానే వీప్ కప్ ఎంత ఉంది ఒకసారి మనం వర్క్ చేసిన బ్లౌజ్ ఉంటుంది కదా, అది కూడా చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్ రెడీమేడ్ వర్క్ వేసినవి ఏంటంటే ఇది కొన్నదనమాట, వాళ్ళు వేయించలేదు, కొని తెచ్చేసుకున్నారు రెడీమేడ్, ఇది వర్క్ వేసింది. అందుకనేసి నెక్కులు వాళ్ళు సైజు అయితే కరెక్ట్గా వస్తుంది మనం సైజ్ బ్లౌజ్ ఇచ్చితే. ఇదేంటంటే కొనుక్కున్నారు కాబట్టి అవి నెక్ అటు ఇటు అవుతుంది, అందుకనేసి చాలా జాగ్రత్తగా మనమైతే కట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే నెక్ అప్పుడే తీయట్లేదండి. మనం వర్క్ కుట్టేటప్పుడు పైన వేసి కుట్టేటప్పుడు నెక్ అనేది తర్వాత తీసుకోవాలి, ముందైతే తీసుకోకూడదు ఇలా వర్క్ బ్లౌజులకి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి ఇలా టేప్ని మధ్యలోకి మడత పెట్టుకొని వెనక డాట్ అయితే నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఒక 9 ఇంచుల దగ్గర మనకి వెనక కుట్టు పడుతుంది అనుకో, ఆ 9ని 2 భాగాలుగా మధ్యలోకి టేప్ మడతెట్టుకొని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కటింగే వేస్తున్నానండి, క్రాస్ కాకుండా స్ట్రైటే తీస్తున్నా. వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు ఇక్కడ డ్రా చేసేస్తున్నాను. అలానే చంక రౌండ్ కూడా, చంక రౌండ్ వెనక పార్ట్కి ఎంత ఉందో అంత తీసేసుకొని తర్వాత మనం లోతు తీసుకోవాలి, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోట్ కొలుసుకోవాలి మనం. ఫ్రంట్ నెక్ కొలుసుకునేటప్పుడు ఎప్పుడైనా ఉక్సులు పట్టి సైడే కొలుసుకోండి. కాజా పట్టి సైడ్ కొలిస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది, నెక్ అనేది కిందకి అయిపోతుంది. అందుకనేసి ఉక్సులు పట్టి సైడు ఇక్కడ స్టిచ్చింగ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. అలానే మళ్ళీ ఒకసారి కొలుసుకోండి. ఇక్కడైతే 6 ఇంచులు అయితే వచ్చింది. వెడల్పు కూడా 2.5 తీసుకున్నాను. ఇలా బాక్స్లో ఒకసారి మళ్ళీ ఒకసారి మనం బాక్స్లో గీసుకొని మళ్ళీ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి, మళ్ళీ నెక్ కిందకి అయిపోతుంది. అందుకనేసి వర్క్ బ్లౌజులు కదా చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడే మళ్ళీ ఒకసారి పోయిందంటే వాళ్ళు వేలు పెట్టుకొని వర్క్ వేయించుకుంటారు కదా, మళ్ళీ బాధ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పైన 1/2 ఇంచ్ ఉంచేసుకొని ఇక్కడ 4వ ఉక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నానండి. అలాగే హైట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలా మరి ఎక్కువ లాగకుండా ఇట్లా పెట్టేసుకొని షేప్ బెల్ట్ వరకు కొలుసుకుంటున్నాను. అలానే కింద కూడా షేప్ బెల్ట్ కంపల్సరీ మనం పైన కింద స్టిచ్చింగ్ పట్టుకోవడానికి 1/2 ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలి. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం పెట్టుకోండి అని. ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళకి మార్కులు ఎలా ఎక్కడ వరకు అయితే వచ్చినాయో అక్కడ దాకా నేనైతే ఇలా కలిపేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ లోతు తీస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. కింద పైన సేమ్ ఉండాలి, ఈ మధ్యలోనే కొంచెం డౌన్ అవ్వాలి. మనం మార్కింగ్ అనేది మధ్యలోనే కిందకి దిగాలి, మళ్ళీ పైన కింద సేమ్ కలిసిపోవాలి లైన్లోకి.
వీళ్ళ సైజు బ్లౌజ్ వచ్చేసి 36 ఇంచులు వచ్చిందండి. 36 ఇంచులకు కానీ నేను నెక్ అయితే జారిపోకుండా 2 తీసుకున్నాను. అలానే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. అందరికీ 6 వస్తాయి అనుకుంటే 6 రావండి. కొంతమందికి 5 వస్తుంది, కొంతమందికి 5.5, 6, 6.5 అలా 7 అలా వస్తాయి అన్నమాట. వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. వెనుక పార్టు ముందు పార్టు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ తీస్తున్నాను. వెడల్పు వచ్చేసి ఒక 12 ఇంచులు 11 ఇంచుల వరకు తీసుకోండి. ఎక్కువ ఉన్నా మరేం నష్టం లేదు. అలాగే ఈ పొడవు వచ్చేసేసి మనం వెనుక పార్ట్ పైన ముందు పార్ట్ వేసినప్పుడు ఎంతైతే తగ్గుతుందో దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి వెనుక పార్ట్ మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ని దీనిపైన పెట్టేసుకొని సమానంగా చూసుకోండి. కింద వీప్ కప్పు దగ్గర వర్క్ ఎక్కడి వరకు వస్తుందో అడ్జస్ట్ చేసుకొని మనం తీసుకోవాలి. ఆల్రెడీ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచి వాళ్ళు వర్క్ వేస్తారు. ఆ ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవచ్చు తర్వాత కుట్టిన తర్వాత. అందుకని ఎప్పుడైనా కానీ లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా నెక్లు అయితే అప్పుడే కట్ చేయొద్దు మెయిన్ క్లాత్కి. అలానే లైనింగ్ కూడా ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నెక్కి వర్క్ ఇచ్చారు కదా వన్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి, దానిపైన వేసేసి ఇక్కడ కట్ చేసేస్తున్నాను నేను. ఇది నెక్ సైడ్ అప్పుడే కట్ చేయకండి, మనం జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేద్దాము. ఇప్పుడు వెనక పార్ట్ ముందు పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు చేతులు ఇక్కడ ఏంటంటే 1 మీటర్ ముక్క మీద మనకి వర్క్ వేస్తారు కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. అదే తక్కువ దాని మీద వేస్తే మనకి అన్ని అతుకులు వచ్చాయి. కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయినా కానీ ఇలాగ సరిపోకపోయేది. ఇప్పుడు ఏంటంటే మనకి చంక లోపల కూడా ముక్క ఉంది, మనం లైనింగ్ దానికి ఒకదానికి వేసుకుంటే అతుకు సరిపోతుంది, పై దానికి అవసరం లేదనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి తాళ్ళు కోసం నేను స్ట్రైట్ పీసులు తీసుకున్నాను. అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. ఆల్రెడీ మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ కోసం ఇక్కడ 1 సైడ్ పాదం అయితే పెట్టుకోవాలన్నమాట. మనం నార్మల్ పాదం కంటే కూడా 1 సైడ్ పాదం తీసుకోండి. పూసలు అనేది పగిలిపోకుండా సూదులు విరిగిపోకుండా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇక్కడ నార్మల్ పాదం ఇప్పేసి 1 సైడ్ పాదం అయితే పెట్టుకుంటున్నాను. ఆ పాదాలు కూడా 2 ఉంటాయండి, చూసుకొని పెట్టుకోండి. మన వర్క్కి ఎటైతే స్టిచ్చింగ్ చేస్తున్నామో సూది అనేది వర్క్ మీద పడకుండా, అలానే పాదం కూడా వర్క్ మీదకి ఎక్కకుండా స్టోన్స్ మీదకి సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ లైనింగ్ని మధ్యలో సీజర్కి మార్క్ ఇచ్చుకోండి. అలానే స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కూడా ఒక ఇలా కచ్చికలాగా పెట్టేసుకోండి. అలానే మెయిన్ క్లాత్కి కూడా వర్క్ 2 కూడా మధ్యలో పెట్టుకొని ఇక్కడ మధ్యలో ఒక టాకా ఇచ్చేసాను. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఘాట్లు పెట్టేసుకోండి అక్కడక్కడ. ఇక్కడ వచ్చేసి పిన్ పెట్టేస్తున్నాను మధ్యలో సెంటర్లో. కింద కూడా అంతే, ఈ వర్క్ మధ్యలో పెట్టేస్తున్నాను ఇక్కడ. అంటే మనకి క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇటు తిప్పేసుకొని రివర్స్లో అయితే కుడుతున్నాను. చూస్తున్నారు కదా, మనం ఇలా టర్న్ చేసినప్పుడు మంచిది పైకి రావాలన్నమాట. ఇక్కడ పాదం చూస్తారు కదా, నేను వచ్చేసి రైట్ సైడ్ అనుకుని పెట్టుకున్నాను ఇక్కడ. అంటే మనకి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో మనకి స్టిచ్చింగ్ అనేది పడాలి. ఇక్కడ చుట్టూ కూడా గొలుసు కుట్టు ఉంటుంది కదా, గొలుసు కుట్టు పక్కన కుట్టేసుకుంటున్నాను ఇలా. ఇప్పుడు పిన్నులన్నీ తీసేసి ఇప్పుడు మరీ లోపల కట్ చేయకుండా ఒక 1/2 ఇంచు గ్యాప్లో కట్ చేసుకుంటున్నాను. మరి లోపల కట్ చేసేయకండి. ఇప్పుడు చుట్టూ కూడా అక్కడక్కడ సిజర్తో ఇలా చిన్న చిన్న కటింగ్లు అయితే పెట్టుకోండి. మనం కుట్టు వేసాం కదా, అక్కడికి వెళ్ళకుండా చూసుకోండి. ఓన్లీ క్లాత్కే పెట్టాలి సిజర్ మార్కులు. ఇప్పుడు లైనింగ్ని తిప్పేసి మనం పైన వేయడానికి లేదు కాబట్టి ఇక్కడ లైనింగ్ పైనే ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను. పైన వేస్తే ఏమవుతుందంటే అక్కడ స్టోన్స్ వచ్చినాయి కదా,
అవి విరిగిపోతాయి అన్నమాట. అందుకనేసి లైనింగ్ మీదే వేసేస్తున్నాను. ఈ లైనింగ్ వేసేటప్పుడు చూడండి, లోపల ఉన్న మన క్లాత్ని లైనింగ్ సైడ్ పెట్టుకున్నాను. పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ కూడా ఇలా నీట్గా సెట్ చేసేసుకోండి. ఈ లోపల సూది దారంతో మీరు కుట్టుకుంటే కుట్టుకోండి, లేదంటే అలా వదిలేసినా పర్లేదు. ఇక్కడైతే నేను కుడతాను, అదంతా మీకు ఎందుకులే అని చూపించలేదు. లోపల డబల్ దారం వేసుకొని చుట్టూ కూడా పైనకి ఎమింగ్ చేసిన విధంగా అనమాట. ఎక్కువ కనపడకుండా కొంచెం కొంచెం కనపడితే అక్కడక్కడ నేనైతే కుట్టేసుకుంటాను. అన్నిటికి, చేతులకి, ఫ్రంట్ నెక్కి, అలానే వెనక నెక్కి, అన్నిటికి కూడా సూది దారంతో కుట్టేస్తే ఏంటంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట వాళ్ళు వేసుకున్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి చేతులకు కూడా సేమ్ ఒకటే పాదంతో నేను ఇటు నుంచి కుడుతున్నాం కాబట్టి అటు సైడ్ పాదం పెట్టుకున్నాను నేను. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసేయండి. వర్క్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, లైనింగ్ పైన ఒక కుట్టు వేసేస్తున్నాను. కుడితే చాలా ఈజీనండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమేం పని ఉండదు, ఎక్కడికక్కడ తిరిగేసేయడం అనమాట. కానీ సూది మీద పడింది, స్టోన్ మీద పడిందంటే సూది మాత్రం ఇరిగిపోద్ది. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. ఇలాంటి బ్లౌజులు కంప్లీట్ అయ్యేసరికి మన 1-2 సూదులు అయితే ఇరిగిపోతాయి ఖచ్చితంగా. ఈజీ అనుకుంటాం కానీ ఇది కూడా చాలా కొంచెం కష్టమే ఉంటుంది. కటింగ్ దగ్గర చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అలానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అలవాటైన వాళ్ళకి కొంచెం ఈజీ అనిపిస్తుంది, కొత్త వాళ్ళకి ఏంటంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి కష్టం అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి లైనింగ్, నెక్ రెండు కూడా ఇలా పక్క పక్కన వేసేసుకొని, ఆల్రెడీ వాళ్ళ వర్క్ రైట్ సైడ్ వచ్చేటట్టే ఇస్తారనమాట. మనకి ఒక సైడ్ ఇస్తారు కదా, అది తెలిసిపోతుంది అనమాట మనకి. ఇలా వేసేసుకొని చుట్టూ కూడా కట్ కుట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నెక్ మరి వాళ్ళు ఇచ్చినంత మనం కుట్టేసామనుకో చాలా డీప్ అయిపోతుంది. అందుకనేసి నేను వాళ్ళ బ్లౌజ్ నెక్ ఎంతంతో కొలుసుకొని అక్కడ వరకు మాత్రమే స్టిచ్చింగ్ వేశాను. ఇప్పుడు అది కిందకే ఉంటుంది కాబట్టి అంత కనిపించదు. ఇప్పుడు వెనక నెక్ అలా మనం క్లాత్ ఉంచేసామనుకో చూడడానికి బాగోదు. అదంటే ఇంకా రౌండ్ ఎంత ఇచ్చారో అంతవరకు మనం కుట్టేసుకోవాలి, అది కంపల్సరీ. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి వెడల్పు సేమ్ పెట్టాను. ఈ కింద డీప్ అనేది కొంచెం డీప్ అయిపోతుంది అనేసి కొంచెం తగ్గించిన అంతే, మరి ఎక్కువ నేనేం పెట్టేయలేదు క్లాత్. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే కొంచెమే పైకి వచ్చింది నెక్ అనేది. ఇప్పుడు ఆ డిజైన్ కోసం చూసుకుంటే నెక్ అనేది కిందకి అయిపోద్ది అనమాట వాళ్ళకి. ఇప్పుడు రెండో సైడ్ ఏంటంటే నేను ఇది కూడా టర్న్ చేసేస్తున్నాను. ఇంకేమేం పెట్టడాలు అవన్నీ ఎందుకు, ఒక సైడే కదా అనేసి కొంచెం దళసరిగా కింద క్లాత్ వేసుకొని ఇట్లా తిప్పేసుకొని, చూస్తున్నారు కదా, ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ జాయిన్ చేయడం ఇంకా చూపించలేదండి, ఆల్రెడీ మనందరికీ వచ్చిందే కదా లైనింగ్ జాయిన్ చేయడం. లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాను. అలానే ఎమింగ్ చుట్టూ ఎమింగ్ చేస్తాను లోపల సైడు చేసేసుకొని, ఇప్పుడైతే వెనక పార్ట్కి డాట్స్ వేస్తున్నాను. అవన్నీ కూడా చూపించామంటే ఏంటంటే మనకి వీడియో చాలా ఎక్కువ అయిపోద్ది, అంతసేపు మీరు టైం స్పెండ్ చేయలేరు కదా. మనకి ఇంపార్టెంట్ ఏదైనా అదే చూపిస్తాను అనమాట నేను ఎక్కువ. ఒక సైడ్ మనం ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా, అదే కొలుసుకొని ఇంకో సైడ్ కూడా వేసేసుకోండి. అలానే నడుము పట్టి కూడా వేసేసుకుందాం. ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. అలానే ఇంకో కుట్టు లైనింగ్ పైన వేసేస్తున్నాను. ఇలా సింగిల్ పాదం పెట్టుకొని మనం వర్క్ బ్లౌజులకి ఏదైనా కానీ సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకుంటే స్టోన్స్ అనేది పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట, సూదులు కూడా విరిగిపోకుండా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్స్ వేస్తున్నాను.
3 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి. ఇక్కడ వచ్చేసి పొడవు కూడా 2.5 ఇంచెస్ వేసాను. వీళ్ళకి ఏంటంటే చెస్ట్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా పట్టుకుంటున్నాను డాట్స్. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖాళీ అనేది ఎక్కువ రావాలన్నమాట కప్పులు. అందుకనేసి పట్టుకునేటప్పుడే చూసుకోండి, కొంచెం ఖాళీ వచ్చేటట్టు పెద్దగా పట్టుకోవాలి. ఇక్కడ మనం ఇలా 3 డాట్లు వేసేసిన తర్వాత ఇక్కడైతే కప్ సైజు బాగానే వచ్చింది సుమారు. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసేసుకోండి. అన్నీ కూడా కొలుసుకోండి. మనం ఫస్ట్ వేసింది ఉంటుంది కదా, దాన్ని బట్టి కొలుసుకొని ఇక్కడైతే మార్క్ చేసుకొని దాని ప్రకారం స్టిచ్ వేసుకోండి. లేదంటే మళ్ళీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయిపోతుంది అనమాట. కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎలా కొలుసుకోవాలనేది ఒక ఐడియా కోసమని ఇక్కడ అంతా చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద డాట్లని కొంచెం లోపలికి మడిచేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను, మరీ అంత కనిపించకుండా బయటికి. నార్మల్గా అయితే మనం అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే కొలుసుకోరు, అందాజుగా వేసుకుంటూ వెళ్ళిపోతాం మేమైతే. కొత్త వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ కొలుసుకోండి. ఇలాగా పెద్ద డాట్ ఎంత వేసాము, అలాగే మెయిన్ డాట్ ఎంత వేసాము, ఇవన్నీ కూడా కొలుసుకుంటే మీకు 2 కప్పులు కూడా నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ ఆల్రెడీ నేను షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకున్నానండి. లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వీటిని స్టిచ్ వేసేస్తున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ ఉన్నది పైన పెట్టుకున్నాను, సింగిల్ లైనింగ్ ఉండేదేమో లోపల సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పెద్ద డాట్ని లోపలికి మడుచుకొని స్టిచ్ వేసుకోవాలి. అదే పెద్ద డాట్ మీద పడేటట్టు వేసేసారంటే మళ్ళీ పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట అక్కడ. అందుకనేసి దాని మీద పడకుండా వేసుకోండి కుట్టు. ఇక్కడ డబల్ స్టిచ్ వేసేసాను. డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోండి. దాని ప్రకారం ఇక్కడ ఒక మార్క్ చేసేసుకుంటున్నాను. అలానే మనం వెనక పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇక్కడ కొలుసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఎయిమింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని మడిచేసి కొలుసుకోండి. ఇప్పుడు లోపలికి మిగిలిన క్లాత్ లోపలికి పెట్టేసుకొని పైన ఒక కుట్టు వేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ ఏంటంటే ఫ్రెండ్స్ నైట్ టైం కుట్టాల్సి వచ్చిందనమాట. అందుకని మీకు కొంచెం వెలుగు తక్కువ అనిపిస్తుంది. ఇంకా టైలర్లు అనేసరికి ఇంకా నైట్ పగలు తేడా లేదనమాట. అర్జెంట్ ఎప్పుడైతే ఇంకా అప్పుడు కుట్టడమే, లైట్లు వేసుకొని కుట్టాలి. ఇంకా నేను ఇది ఎందుకు వేస్ట్ చేయాలి, మీకు చూపించినట్టుగా ఉంటుంది అనేసి నేనేమో వీడియో తీసాను అనమాట ఈ టైంలో కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ కొలుసుకున్నాం కదా, అదే వేసుకొని ఇంకొక సైడ్ కూడా కొలిసేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వేస్తున్నాను. కాజా పట్టీ కోసం ఒక 2.5 ఇంచులు వెడల్పుది లైనింగు అలాగే మెయిన్ క్లాత్ తీసుకొని కింద నుంచి పెట్టుకొని ఇక్కడ పైన కూడా మలిచేసుకోండి. ఎందుకంటే మనకి ఇంకా టర్న్ చేస్తాం కదా, అందుకనేసి ఈ పట్టీని ఇలాగ పైకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోండి. అలానే ఒక మడత వేసాను, ఇంకొక మడత. మరి లోపలికి తేవద్దు, ఒక 1/2 ఇంచ్ ఉంచుకుంటాం కదా, 1/2 ఇంచులోనే మీరు ఇది కుట్టుకోవాలి. లోపలికి తెచ్చారంటే మళ్ళీ టైట్ అయిపోద్ది బ్లౌజు. అంతే, ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇది కాజా పట్టీ. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టీ వేసుకుందాం. ఉక్స్ పట్టీ కోసం 1.5 వెడల్పు తీసుకున్నాను లైనింగు. పైన కూడా సేమ్ మనం ఫోల్డ్ చేసుకొని కింద పైన కూడా ఫోల్డ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పైన మనకి టర్న్ చేసేసాము, కింద షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి ఇంకా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ పూసలు పడుతున్నాయి అన్నమాట. పైన నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా కుట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం
స్పీడ్గా పోనిస్తే సూదులు ఇరిగిపోతాయి. అందుకనేసి చక్రాన్ని తిప్పుకోవాలి మనం. ఒక్కోసారి అక్కడికి వచ్చేసరికి చక్రం తిప్పితే మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి కుట్టు అంటే పడుతుంది అనమాట. ఇంకా మనం పాదం తొక్కేసామంటే దాని మీద పడిపోయి సూదులన్నీ వంగిపోతాయి. లేదంటే సూది కొన ఉంటుంది కదా, ఆ కొన కూడా పోయిందంటే మనకి ఇంకా కుట్టేదానికి రాదు, ముడతలు వచ్చేస్తుంది అనమాట. ఇలా పీకినట్టుగా అయిపోతుంది. సూది కొన కూడా పోకూడదు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను చాలా మట్టుకైతే చేత్తోనే తిప్పాల్సి వచ్చింది షోల్డర్ పైన. ఇంకా భుజాలు జాయింట్ చేసేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చేతులు జాయింట్ చేస్తున్నాను. ఆల్రెడీ చేతులు ఇక్కడ చిన్న చిన్న పీసులు పడతాయని చెప్పాను కదా, నేను జాయింట్ అయితే చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత ఇక్కడ చుట్టూ కూడా మనం ఎంతైతే ఉంచుకున్నామో, ఒక పావు ఇంచు ఉంచుకున్నాం కదా, పావు కాదు హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ కూడా నేను ఇక్కడ స్టిచ్చింగ్లోకి అయితే పెట్టేస్తున్నాను. మరి పావు ఇంచే పట్టుకుంటే ఏమవుతుందంటే ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు తడి ఒంటి మీద మనం లాగుతాం కదా, లాగినప్పుడు పావు ఇంచి దానికి ఊడిపోతాయి కుట్లు అనేది. అందుకని ఒక హాఫ్ ఇంచ్ వరకు పట్టుకోండి, మరి ఏం నష్టం లేదు. ఇక్కడ ఒక సైడ్ వేసేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి చేతులకి. ఇలా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత చేతులు ఇప్పుడు కొలుసుకుంటున్నాను. బ్లౌజ్కి వెనుక ఫ్రంట్ పార్టు అలానే చేతులు అన్నీ కొలుచుకొని ఇంకా బారు కుట్లు అనేది వేసుకోవాలి మనం. ఈ బ్లౌజ్ అయితే కుట్టేసిన తర్వాత అమ్మాయి వచ్చి వేసుకుందనమాట మన ఇంట్లోనే. చాలా పర్ఫెక్ట్ అద్దినట్టు కుదిరిందనమాట. అసలు ఒక కుట్టు కానీ ఎక్కడ ఏది పడలేదు అమ్మాయికి. అంటే ఎప్పుడు మన దగ్గరే కుట్టిస్తుంది అనమాట ఈ అమ్మాయి. అసలు పర్ఫెక్ట్. అలా ఊరు వెళ్ళిపోతూ ఒక 1 అవర్లో మనకి మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళింది అనమాట బ్లౌజు. ఊరికి వెళ్ళిపోతూ అసలు ఎంత బాగా కుదిరింది అనేసి చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే అమ్మాయి నైట్ అంతా టెన్షన్ పడిందంట, ఎలా వస్తుందో అంటే. ఇప్పుడు ఎవరికైనా బాధే కదా, వేలు పెట్టుకొని మనం వర్క్ వేయించుకున్నప్పుడు అది కుదరలేదంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా. నాకైతే నమ్మకం కుదురుతుంది అనేసి, ఎందుకంటే మనం ఎన్నో బ్లౌజులు కుట్టిస్తాం కాబట్టి మనకి అంతేమనిపించదు. వాళ్ళకి కొంచెం వర్క్ వేయించుకున్నారు కదా, చాలా డబ్బులు అయినాయి కదా, ఎలా ఉంటుందో అని ఉంటుంది అనమాట అవతల వాళ్ళకి. నేనైతే ఒకటే మాట అంటాను, కష్టం నీకు ఆ బ్లౌజ్ సెట్ అవ్వకపోతే ఆ బ్లౌజ్కి ఎంత ఖర్చు అయ్యిందో వర్క్ వేయించడానికి అంత ఖర్చు కూడా నేను ఇచ్చేస్తాను అని చెప్తానమాట ఎవరైనా అలా భయపడితే. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా మనం ఆ మాట అంటే. అందుకనేసి నేను ఎవరిదైనా కానీ అది 3000 అవని లేకపోతే 2000 అవని బ్లౌజ్ సెట్ అవ్వకపోతే నేను డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్తా అంతే. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా సెట్ అవ్వలేదు అనలేదనమాట. మన ఇంటి ముందు మన ఇంట్లోనే వేసుకుంటారు, మన అద్దంలోనే చూసుకుని చాలా హ్యాపీగా అయితే వెళ్తారనమాట. ఏ బ్లౌజ్ అయినా కానీ అంటే ఎక్కువ వేసుకోరు, ఇలాంటి వర్క్ బ్లౌజులు కొంచెం వేసుకొని చూసుకొని ఒక లూజ్ అయితే ఒక కుట్టి వేయించుకోవడం కోసం అట్లా చేస్తారు. కానీ ఈ బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగా సెట్ అయిపోయింది అమ్మాయికి, మంచిగా హ్యాపీ అయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనం కుట్లు వేసేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు గ్యాప్లో ఇంకా వేసేసుకోండి. ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి. మామూలుగా అయితే 3 వేస్తాము కస్టమర్లకి, తెలిసిన వాళ్ళకైతే 4, కొంతమంది 5 వేయించుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసండి. ఇక్కడ ఏంటంటే నేను ఖర్చు ఎక్కువనే ఉంచాను, వాళ్ళు ఖర్చు ఎక్కువ కావాలన్నారనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా కొంచెం పని ఉంది దీనికి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కలిసిపోయిందో, ఇలా కలిసిపోవాలన్నమాట. చంకలో కుట్లు ఇలా లైన్గా వచ్చేసేయాలి, అప్పుడే మనకి బ్లౌజు నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ దీనికి ఇంకా థ్రెడ్స్ పెట్టాలి మనం వెనకాల. థ్రెడ్స్ కోసం నేనైతే ఆల్రెడీ పీస్ తీసుకున్నాను, స్ట్రేట్ పీసులు తీసుకొని మనం కుట్టేసి దాన్ని తిప్పేస్తాం కదా, తిప్పేసి రెడీ అయితే చేసేసుకున్నాను. అవైతే నేను ఇక్కడ దీనికి పెట్టేశాను. ఇంకా అది కూడా మీకు అందరికీ తెలిసిందే కదా, ఈ పెట్టుకోవడం సింపులే కదా, అందుకనేసి నేను ఈ తాళ్ళు రెడీ చేసేది చూపించలేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా అయితే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేసుకున్నామో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే ఖచ్చితంగా మీరు
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవి కూడా చూడండి. ఎవరైతే టైలరింగ్ నేర్చుకోవాలి తొందరగా అంటారో వాళ్ళకి మన ఛానల్ ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.